హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విఆర్కే. నా ఈ కొత్త ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినండి. నేను మీలాగనే కొత్తగా పెడితే ఎట్లుంటుంది, ఏ కంటెంట్ క్రియేట్ చేయాలి, ఏ వీడియోస్ పెట్టాలనేది మాత్రం నాకు కూడా పెద్దగా ఐడియా ఉండదు. అందుకే ఫస్ట్ మనం ఎట్లా పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది నేను చెప్తున్నాను అనమాట. మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం వీడియోలోకి వచ్చేద్దాం. యూట్యూబర్ కావాలంటే చిన్న విషయం కాదు. అందుకే ఒక యూట్యూబ్ పెడితే ఎట్లుంటుందని మా ఫ్రెండ్స్ని అడిగితే ఒక ఛానల్ క్రియేట్ చేసి పెట్టరా, మీకు ఈ వీడియోస్ ఎడిటింగ్స్ మీద కొంచెం పట్టు ఉంది, అంటే గ్రిప్ ఉంది, ఫొటోస్ కూడా బాగానే తీస్తావు కదా అంటున్నారు. గ్రిప్ అంటే మరి అంత ప్రో ఏం కాదండి, పర్లేదు తీస్తాను, ఎడిటింగ్ చేస్తాను. ఇంకో విషయం, ఫొటోస్ ఎట్లా అంటే నేను మొబైల్తోనే తీస్తాను. ఆ ఫొటోస్కి నేను తీసిన మొబైల్కి అసలు ఛాన్సే లేదు అంటారు మా ఫ్రెండ్స్ కూడా, అదే అంటారు. కానీ ఆ ఫొటోస్ తీసే విధానం ఎట్లుంటుంది అండ్ నా ఫోన్ ఒక కాస్ట్ ఎంత అనేది చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియోస్లోన. ఆ ఫొటోస్ తీసిన ఫొటోస్ని ఎట్లా ఎడిట్ చేయాలి, హెచ్డీలాగా ఎట్లా మార్చాలనేది కానీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అనమాట. ఇంకా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసి మనము కంటెంట్ ఏ వీడియో పెడదాము అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. సేమ్ నా లాగానమాట, సగం టైం పోతుంది దానికి. ఇంకోటి, మన యూట్యూబ్ ఛానల్ పెట్టినాక ఒక 1 ఇయర్లోనూ 4000 వ్యూస్ రావాలంటారు అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉండాలంటారు. ఆ 4000 వ్యూస్కి 1000 సబ్స్క్రైబర్స్కి 1 ఇయర్ వేస్ట్ అవుతుందంటే మనము ఇప్పుడే చాలా టైం వేస్ట్ చేస్తున్నాము. ఇంకా వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసుకుంటాము, ఎప్పుడు సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటాము, 4000 వ్యూస్ ఎప్పుడు తెచ్చుకుంటాము. అందుకే రోజు ఒక వీడియో పెట్టండి, అదే క్లిక్ అయ్యిద్ది. క్లిక్ అయిన తర్వాత మనము రోజు ఒకటి పెడుతూ ఉంటే ఏదో రోజు 4000 వ్యూస్ వస్తాయి, 1000 సబ్స్క్రైబర్స్ ఎట్లాగానో వస్తారు. రాకపోయిందనుకో, బై ఛాన్స్ వస్తుంది, కానీ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ కొత్త ఛానల్ క్రియేట్ చేసుకో. అంతే, ఎప్పటికైనా కానీ పట్టిన పట్టు వదలకూడదండి. మనకి మనసుతో అనుకుంటే కాదంటే ఏం లేదు. మన యూట్యూబర్స్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. మీరు మాత్రం ఖచ్చితంగా పెట్టండి, ఏదో ఒక వీడియో ఖచ్చితంగా క్లిక్ అయ్యిద్ది. మీ టాలెంట్ని మాత్రం బయట పెట్టుకోండి. ఇదండి నేను చెప్పేది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నా స్టడీ ఎట్లుంటుంది, నా లైఫ్ స్టడీస్ ఎట్లున్నాయి, ఎలా ఎడిటింగ్ చేస్తాను, నా ఫోన్లో నా ఫొటోస్ ఎట్లా క్లారిటీగా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తుంటానండి. అంతవరకు డ్రింక్ మోర్ వాటర్, నాట్ బీ హైడ్రేటెడ్. బాయ్.